ఏంటో ఈరోజు నాకు మంచి జరిగిందనాలా? లేకపోతే చెడు జరిగిందనాలా? ఏం అర్థం కావట్లేదు. ఎందుకో ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి. మీకే అర్థమవుతుంది. ఇంకా మన 100 డేస్ సిరీస్‌లో ఈరోజైతే డే 79 అన్నమాట. ఈరోజు మార్నింగ్ అయితే నేను లేచి త్వరగా బ్రేక్‌ఫాస్ట్ అమ్మ రెడీ చేసి పెట్టిండింది. ఇంకా తొందరగా ఉప్మా, ఎగ్స్ అవన్నీ తినేసైతే రెడీ అవుతా ఉన్నా. ఒక చోటుకెళ్ళాలి అని నిన్న వీడియోలో కూడా చెప్పా కదా! ఇంక అంతకుముందే ఒక పార్సెల్ వచ్చింది. అది తీసుకొనైతే ఇంక నేనైతే స్టార్ట్ అయిపోయా అన్నమాట. ఎక్కడికంటే ఫస్ట్ ఈరోజు జర్నీ అయితే డే 1 అనమాట. ఈరోజు అయితే చిత్తూరుకైతే రీచ్ అయిపోయా. ఇంక చిత్తూరు రీచ్ అయ్యి హోటల్‌లో రూమ్ అయితే తీసుకున్నా అనమాట. తీసుకున్నాను. ఇంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టడానికి అయితే వీడియో తీయడానికి కార్డ్ లోపలే పెట్టేసి బయటకొచ్చి ఇలా లాక్ చేసేసా. ఇంగా అంకుల్‌కి చెప్పేదుంది. పాపం కిందకెళ్ళి మళ్ళీ మాస్టర్ కార్డ్ తెచ్చి అయితే ఓపెన్ చేసి ఇచ్చారనమాట. ఇంక తర్వాత అయితే వీడియో మొత్తం తీసుకుంటూ ఉన్నా. బట్ రూమ్ మాత్రం క్లీన్‌గా అండ్ హైజీన్‌గా ఉంది. చాలా బాగుందనమాట. డబుల్ కాట్ బెడ్ అయితే ఉంది. అండ్ కబోర్డ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉంది. రూమ్ మొత్తం మంచి స్మెల్ కూడా ఉంది. బాత్రూమ్ అండ్ వాష్‌రూమ్ మొత్తం కూడా నీట్‌గా ఉన్నాయి. అండ్ టీవీ కూడా ఉందన్నమాట. మంచిగా టీవీ కూడా చూస్తూ చిల్ అవ్వచ్చు. ఓవరాల్‌గా అయితే ఇంక సోపులు ఇచ్చారు, వాటర్ బాటిల్ ఇచ్చారు. ఓవరాల్‌గా రూమ్ మొత్తం బాగుంది. ఇంకా నేను రెడీ అయిపోయి ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంగా నమాజ్‌కైతే వెళ్ళడానికి పక్కనే మసీద్ ఉంటే ఇంక వెళ్ళిపోతా ఉన్నా. ఇంక అక్కడికెళ్ళి నమాజ్ చదువుకొనొచ్చి ఇదే హోటల్‌లో రెస్టారెంట్ ఉందన్నమాట. ఇంక అక్కడికెళ్ళి అయితే బటర్ నాను అండ్ పన్నీర్ కర్రీ అండ్ బిర్యానీ అయితే తీసుకొని అయితే తినేసా. ఇంక వీళ్ళు కొత్తగా ఆఫర్ పెట్టారు వీళ్ళిది. ఇంక తిప్పితే ఏదొస్తే అదన్నమాట. నాకైతే 10% డిస్కౌంట్ వచ్చింది. ఇంక సరే హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ 10% డిస్కౌంట్ అయితే తీసుకున్నా. సో చిత్తూరు మొత్తం కనిపిస్తుంది ఇక్కడి నుంచి. సగం చిత్తూరు అయితే హోటల్ పై నుంచి. ఇంక ఈవినింగ్ అట్లా తిరుగుదాం అనేసి బయటికి వెళ్ళా అన్నమాట రెడీ అయ్యి. ఇంకా రిలయన్స్ మార్ట్‌కి అయితే వెళ్ళిపోయా. ఇంక అక్కడికెళ్ళి మొత్తం చూస్తూ ఉన్నా అనమాట. ఇంక వచ్చాం కదా అని అయితే నాకు ఈ చెప్పులు బాగా నచ్చాయి. సో అండ్ తర్వాత అయితే ఈ చెప్పులు అయితే తీసుకొని ఇంకా చిత్తూరు అందాలన్నీ అట్లా ఒకసారి రౌండ్ వేసేసి ఊరంతా. తర్వాత మధ్యలో ఒక జ్యూస్ షాప్ అయితే కనిపించింది నాకు. ఇంక ఫ్రూట్ జ్యూస్ షాప్ కనిపిస్తే నేను ఆగుతానా? ఇంకైతే ఒక సపోటా జ్యూస్ అయితే తీసుకొని అయితే తాగేసా. ఇంక తిరిగి హోటల్‌కి వచ్చినాక గుర్తొచ్చింది ఇంక కార్డ్ ఎక్కడో పోయింది నాది. ఇంక వాళ్ళకి అడిగేసరికి 500 అండి అది చేపించడానికని అయితే చెప్పి 500 తీసుకున్నారు. కర్మ అట్లుంది మనకి. ఎక్కడ పోవాలో అట్లా పోతా ఉంటది. ఇంక ఫైనల్‌గా అయితే ఒక ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంక రూమ్‌లో వచ్చి పడుకునేసా అన్నమాట.